తమ్ముడు వాళ్ళ భార్య, అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త, వాళ్ళ పాప ఒకరు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. చిన్న పాప, చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలని అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. విజయవాడ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ గుందలు వెళ్తూ ఉన్నారు. చిన్న పాపకి లావణ్య, చిన్న పాపకి చెవులు కుట్టించాలని ఫంక్షన్ పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. నాకు ఫోన్ చేశారు, 4:30 ఫోన్ చేశారు, వస్తున్నాం చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చి ఒక పావు గంటలు మళ్ళీ ఫోన్ చేసి వేరే చెప్పారు తెలియదు, కానీ అమ్మాయి ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయారు. మాకు ఫస్ట్ ఎప్పుడు వచ్చి ఇద్దరని చెప్పి తెలిసి అంతా ఒకే కుటుంబం అండి. ఒక ఆయన నల్లుడు అన్నమాట. వీళ్ళంతా ఒక 5గురు ఇప్పుడు చనిపోయారు. 4 గోవిందపురం, శ్రీకాంత్ అన్నతను అల్లుడు, వాళ్ళ చిమ్మిరాల పాపది, వాళ్ళ పాప లావణ్య లాస్ట్ అది చిమ్మిరాల. ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4 నుంచి 5 మధ్యలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఎర్టిగా కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. దానిలో ఆగి ఉన్న లారీకి వెనక నుంచి ఎక్కేయడం వలన దానిలో స్పాట్లో కారు మంది చనిపోయినారు. ఈ మృతులందరినీ కూడా బోనకల్లు ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది. ఒక 4 ఇంజూర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. వీళ్ళు వాళ్ళ పుట్టెన్నికల కార్యక్రమానికి పిల్లోడి పుట్టెన్నికల కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్తున్నారు. అది ఒకసారి ఆ ఇంజూర్డ్ పర్సన్తో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేస్తాం. 4:30 సమయంలో ఒక అర్టిగా వెహికల్, దాంట్లో 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. 4 చిల్డ్రన్ అండ్ మిగతా వాళ్ళు ఎల్డర్స్. వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే కోదాడ్ అవుట్స్కర్ట్స్లో NH65 మీద ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిల్ కట్ అయి ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ నుంచి ఓవర్ స్పీడ్లో హిట్ చేస్తారు. సో ఈ 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దాంట్లో 6 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోతారు. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యారు. మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు డిసీజ్ దాంట్లో 5 మెంబర్స్ ఎల్డర్స్ ఉన్నారు. ఒక 4 ఇయర్స్ గర్ల్ ఉంది. ఇంకా సర్వైవ్ అయిన దాంట్లో ఒకరు నాగమణి అని ఒకరు ఉన్నారు. మిగతా 3 పిల్లలు ఉన్నారు. ఇది ఓవర్ స్పీడింగే కారణం ఉంది. లారీ అన్ఫార్చునేట్లీ లారీ బ్రేక్ డౌన్ అయింది, మూవ్ కాకుండా ఉన్న పరిస్థితిలో ఉంది. సో యాక్సిల్ కట్ అయింది కాబట్టి లారీ మూవ్ కాకుండా పరిస్థితిలో ఉంది. దానికి బ్యాక్ నుంచి హిట్ ఇచ్చింది. రీసెంట్లీ కూడా నేషనల్ హైవే అథారిటీస్ అఫీషియల్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో మీటింగ్లో మనకు ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అయింది, ఇవన్నీ చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ కావాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఎక్కడ ఊరు నుంచి బయట వస్తున్న వెహికల్స్ ఉంటుంది, దానికి అండర్ పాసెస్ కూడా రిక్వెస్ట్ చేశాం. దీనికి ముందున్న పాత ప్రపోజల్స్తో చాలా వరకు మనకు వర్క్ కూడా శాంక్షన్ అయింది. సో మిగతా కొత్త బ్లాక్ స్పాట్స్, కొత్త చేంజెస్తో మనకు ఏం వచ్చింది దాన్ని కూడా పెట్టాము. రోడ్ షోల్డర్స్ కూడా ఎక్కడెక్కడ వైట్ చేయాలి, అట్లనే రిఫ్లెక్టివ్ స్టడ్స్, ఇంకా వేరే యూటర్న్స్ దగ్గర ఎక్కడ లైటింగ్ లేదు, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం. అవును, స్పీడ్ లిమిట్ ఉంది. దానికి కూడా 3 ప్లేసెస్లో స్పీడ్ లేజర్ గన్స్ పెట్టి మనము ఓవర్ స్పీడ్ వెహికల్స్కి డైలీ రెగ్యులర్గా ఫైన్ వేయడం జరుగుతుంది. అదే కాకుండా మన బ్యారికేడ్స్ ఏముంటుంది దాన్ని కూడా జిగ్జాగ్ చేసి యాక్సిడెంట్ ప్లేసెస్లో వెహికల్స్ స్లో డౌన్ అయ్యేలాగా చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో రంబల్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్లేసెస్లో రంబల్ స్ట్రిప్స్ కూడా వేయడానికి ప్రపోజల్స్ పెట్టాము. సో మొత్తము యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటాం.